ఇక కల్లూరు సత్తుపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. 10 ఏళ్లలో అభివృద్ధి చేసి చూపించామని, 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అన్నీ తెలుసని, విజ్ఞతతో ఓటు వేస్తారని తెలిపారు. అధికార పార్టీ వేధింపులు, ప్రలోభాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. గ్యారంటీల కార్డుల పేరుతో కాంగ్రెస్ చేసిన మోసాన్ని బాకీ కార్డు రూపంలో ప్రజలకు చేరవేస్తామని తెలిపారు. సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచార సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో కొట్లాడుతున్నాయి. మనతో పాటు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సండ్ర వెంకట వీరయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సత్తుపల్లిలో బలాబలాలు ఎట్లా ఉన్నాయి, విజయం ఎవరిని వర్ణించబోతున్నటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. వెంకట వీరయ్య గారు, ఎట్లా కొనసాగుతుంది సత్తుపల్లి మున్సిపాలిటీలో మీ ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, ప్రజాస్పందన ఎట్లా ఉంది? సత్తుపల్లిలో 23 వార్డులు ఉన్నాయి. ఒకటి సిపిఎం పార్టీకి పొత్తులో భాగంగా ఇవ్వటం, 22 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ, 1 వార్డులో సిపిఎం పోటీ చేస్తుంది. కల్లూరు మున్సిపాలిటీలో సిపిఎం సహకారంతో 20 వార్డులు కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది. ఈ 2 వార్డులు కూడా విపరీతమైన ప్రజాదరణ, ప్రభుత్వ వ్యతిరేకత, స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత, ఎమ్మెల్యే ముఖ్యంగా భర్త మీద వ్యతిరేకత ఉన్నది. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం పట్టణాలకు చెప్పుకోదగిన అభివృద్ధి ఏం చేయలే. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, కేటీఆర్ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులుగా ఇక్కడ 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చి పూర్తి చేసి 2 ఏళ్ళైంది ప్రజలకు అందించలేకపోయారు. మున్సిపాలిటీ ఆఫీస్ ఇక్కడ మేము ఏర్పాటు చేసినాం. ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినాం. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినాం. అంబేద్కర్ ఆడిటోరియాన్ని ఏర్పాటు చేసినాం. అర్బన్ పార్క్ని ఇక్కడ వేసినాం. అదేవిధంగా 2 ప్రధానమైన చెరువులు ఉంటే వాటి సుందరీకరణకు పనులు ప్రారంభిస్తే మధ్యలో ఆపేశారు. ప్రతి బజార్లో కూడా సింగరేణి నిధులు తీసుకొచ్చి డిఎంఎఫ్ నుంచి ఇప్పుడు ఈ రోడ్లన్నీ కూడా సింగరేణి నిధుల నుంచి పోపించి డిఎంఎఫ్ ఫండ్స్ తీసుకొచ్చి సత్తుపల్లిని ఖమ్మం తర్వాత ఒక అభివృద్ధి చెందిన నగరంగా గతంలో పెద్దలు ఎవరైతే ప్రాతినిధ్యం వహించారో వాళ్ళ కీర్తి ప్రతిష్టలు దక్కకుండా వారి అభివృద్ధికి ధీటుగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సహకారంతో అభివృద్ధిని కొనసాగిస్తూ కుంటుపడకుండా సత్తుపల్లికి ఒక పేరు తెచ్చే విధంగా మేము పనిచేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాల ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి సానుకూలమైన వాతావరణం ఉంది. 100% ప్రజల యొక్క విశ్వాసం, నా నమ్మకం 2 సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీలో గులాబీ జెండా ప్రజల సహకారంతో ఎగరవేయడం ఖాయం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు, మేజర్ గ్రామ పంచాయతీలన్నీ కూడా బీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంది సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% ప్రజలు రాజకీయాలకు అతీతంగా మన అభ్యర్థులు మంచి వాళ్ళని పెట్టామని చెప్పి ఇలా మద్దతు ఇస్తున్నారు. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ మిత్రులు కూడా మద్దతు తెలియజేయడం జరుగుతున్నది. అందరి సహకారం తీసుకున్నాం. ఇవాళ అందరి సహకారంతో పంచాయతీ ఎన్నికల కంటే ఇంకా మెరుగైన ఫలితాలు ఈ మున్సిపాలిటీ ఎన్నికలు సాధిస్తాం. మీరు ఎట్లా అభివృద్ధి చేస్తారు? మీకు ఎమ్మెల్యే ఉన్నాడా, మంత్రి ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా అంటూ ఒక మంత్రి ప్రచారం చేస్తూ మీకు కౌంటర్ ఇస్తున్నారు. అసలు ఏంటి అభివృద్ధి అంటే? వాళ్ళు 2.5 సంవత్సరాలు ఏం చేశారు అభివృద్ధి? గతంలో నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న సత్తుపల్లిలో 3 సార్లు గెలిపొందాను. ఒకసారి అధికార పక్షంలో ఉన్నాం. అభివృద్ధి చేయాలనే సంకల్పం, దృఢ సంకల్పం ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జనాభా ప్రకారం మున్సిపాలిటీకి ఎట్లా నిధులు ఇవ్వాలనో అది ఇవ్వాలి, రాజ్యాంగబద్ధంగా రావాల్సిందే. ఆ వచ్చిన నిధులు సక్రమైన పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా పౌర సేవలు ఏ రకంగా అందించాలనో మనం కనుక ఆలోచిస్తే ఆ సేవలు అందేదానికోసం తప్పనిసరిగా వీలుంది. చేసే చిత్తశుద్ధి కలిగిన దృఢ నాయకత్వాన్ని మేము పెట్టాం. సంకల్ప బలం ఉన్న వాళ్ళని పెట్టాం. అవినీతి తావు లేకుండా మంచి పరిపాలన అందించే విధంగా చూస్తాం. ఇవాళ కేంద్రం బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఆటోమేటిక్గా రాజ్యాంగబద్ధంగా జనాభా ప్రకారం ఏ నిధులు ఇవ్వాలో రాష్ట్రానికి వస్తున్నాయి. ఆ రాష్ట్రం గ్రామ పంచాయతీ మండలాలకు ఇస్తున్నాయి. ఇక్కడ ఏదో బెదిరింపు దానికోసమో లేదా సభలో చెప్పడానికి పనికొస్తుంది తప్ప ఇక్కడ అధికార పక్షమా ప్రతిపక్షమా కాదు. గతంలో చాలామంది ప్రతిపక్ష మున్సిపాలిటీ లేరా, సర్పంచ్ లేరా, అభివృద్ధి చేసిన వాళ్ళు లేరా? కాబట్టి అది నువ్వు శుద్ధ తప్పు. ఇక్కడ అధికారం ప్రతిపక్షం కాదు. అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉన్న వ్యక్తులను గెలిపిస్తే పట్టణం అభివృద్ధి జరుగుతుంది. అందుకని అట్లాంటి మంచి వ్యక్తులనే రేపు ప్రజల సహకారంతో చైర్మన్ చేయబోతున్నాం. ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల ప్రలోభాలు, అట్లాగే బెదిరింపులు వస్తున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీకి చెప్తా ఉంది. చాలా చోట్ల మంత్రుల నుంచి ఫోన్లు వస్తున్నాయి, పోలీసులు బెదిరిస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో అట్లాంటి పరిస్థితి ఉందా? 100% ఉంది. ఇవాళ కల్లూరులో పుల్లేబంజర్ అనే గ్రామంలో పక్క గ్రామం నుంచి ఒక కార్యకర్త పనిచేస్తే ఎస్ఐ గారు పిలిపించి బైండ్ ఓవర్ కేసు పెట్టారు. అభ్యర్థులకు బెదిరింపు ఫోన్లు వచ్చినాయి. మీ లారీలలో గంజాయి పెడతాం, మీరు లారీ బేరం ఎట్లా చేస్తారని కొంతమంది లారీ ఓనర్స్ని బెదిరించారు. లేదు మీరు షాపులు ఎట్లా నడుపుతున్న కొంతమందిని బెదిరించారు. ఒక కొత్త తరహా వాళ్ళ ఫోన్ నుంచి మాకు ఫోన్ చేస్తే రికార్డ్ అవుతుందని వాళ్ళ మనిషినే పంపించి
వాళ్ళు వాళ్ళ ఫోన్లోనే మాట్లాడే కొత్త తరహా బెదిరింపు రాజకీయాలు పాల్పడుతున్నారు. అయినప్పటికీ కూడా బెదరకుండా 100% ఏ ఒక్క అభ్యర్థి కూడా ఇక్కడ విత్డ్రా కాకుండా 2 చోట్ల కూడా 43 వార్డులలో సత్తుపల్లిలో పోటీ చేస్తున్నాం. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చింది. ప్రతి ఇంటికి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఎట్లా బాకీలుగా మారాయని చెప్తుంది. ఎంతవరకు ఫలితం ఉండబోతుంది సార్ దానికి? తప్పకుండా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చాలా ఎడ్యుకేట్ చేయాలి. సోషల్ మీడియా బలంగా ఉంది. ప్రతిదీ ప్రజలకు తెలుసు. మనం తెలియదు అనుకోవడం పొరపాటు. వాళ్ళు విజ్ఞతతో ఓటేస్తారని నమ్ముతున్నా. ఆ విజ్ఞతతోనే 2 చోట్ల కూడా మేము గెలుపొందుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది విఘ్నులు ప్రజలు అన్ని ఆలోచించి ఓటు వేస్తారని చెప్తున్నారు. అట్లాగే బాకీ కార్డుల ఉద్యమాన్ని తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపిస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని చెప్పి సండ్ర వెంకటవీరయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. సత్తుపల్లి, కల్లూరు 2 చోట్ల కూడా బీఆర్ఎస్ విజయం సాధిస్తున్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణతో కలిసి సాంబశివరావు, టీ న్యూస్, సత్తుపల్లి నియోజకవర్గం నుంచి.